ప్రపంచ క్రికెట్లో వేగంగా ఎదిగిన ఆఫ్ఘనిస్తాన్ మరోసారి తమ సత్తా ఏంటో చాటి చెప్పింది. ఛాంపియన్స్ ట్రోఫీలో తొలిసారి ఆడుతున్న ఆఫ్ఘన్ సంచలన ప్రదర్శనతో ఇంగ్లాండ్ను మట్టి కర్పించి టోర్నీలో ఆశలను సజీవంగా ఉంచుకుంది. మొదట ఇబ్రహీం జాద్రాన్ రికార్డు శతకంతో భారీ స్కోర్ సాధించిన ఆఫ్ఘన్ ఆపై ప్రత్యర్థి ఛేదనలో ఎదురైన సవాల్ను ధీటుగా అధిగమించి అద్భుత విజయాన్ని అందుకుంది. వరుసగా రెండో ఓటమితో బట్లర్ సేన నాకౌట్ రేస్ నుంచి నిష్క్రమించింది. చివరి వరకు హోరాహోరీగా సాగిన మ్యాచ్లో అద్భుత విజయం సాధించిన ఆఫ్ఘనిస్తాన్ ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్ ఆశలను సజీవంగా నిలబెట్టుకుంది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఇబ్రహీం జద్రాన్ రికార్డు శతకంతో పాటు అజ్మతుల్లా ఒమర్ జాయ్ ఆల్రౌండ్ షోతో గ్రూప్ బిలో బుధవారం జరిగిన చావో రేవో మ్యాచ్లో ఆఫ్ఘన్ 8 పరుగుల తేడాతో ఇంగ్లాండ్కు షాక్ ఇచ్చింది. తొలుత ఆఫ్ఘన్ 50 ఓవర్లో 7 వికెట్లకు 325 పరుగులు భారీ స్కోర్ చేసింది. ఛేదనలో ఇంగ్లాండ్ 49.5 ఓవర్లో 317 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ ఓటమితో టోర్నీలో బట్లర్ సేన కథ ముగిసింది. జద్రాన్ ముందుండి నడిపించడంతో ఆఫ్ఘన్ సవాల్ విసరగలిగే స్కోర్ చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన ఆఫ్ఘన్ ఆరంభంలోనే తడబడింది. మరో ఓపెనర్ గుర్బాజ్ 6 పరుగులకే అవుట్ కాగా సెదికుల్లా అటల్ 4 పరుగులు చేశాడు. ఇక రెహ్మద్ షాను కూడా ఆర్చర్ స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేర్చడంతో ఆఫ్ఘన్ పవర్ ప్లేలోపే కష్టాల్లో పడింది. ఈ దశలో కెప్టెన్ హస్మతుల్లాతో కలిసి జద్రాన్ 4వ వికెట్కు 103 పరుగుల భాగస్వామ్యంతో ఇన్నింగ్స్ ను గాడిలో పెట్టాడు. అయితే హస్మతుల్లాను బౌల్ చేసిన ఆదిల్ రషీద్ జట్టుకు బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత క్రీజ్లోకి వచ్చిన ఒమర్ జాయ్ చక్కని సహకారం అందించడంతో స్కోరు వేగం పుంజుకుంది. 37వ ఓవర్లో జద్రాన్ సింగిల్తో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు ఒమర్ జాయ్ కూడా ధాటిగా ఆడుతూ ఇంగ్లాండ్ బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించాడు. కానీ ఒమర్ జాయ్ ను అవుట్ చేసిన ఓవర్టన్ 5వ వికెట్కు 72 పరుగుల భాగస్వామ్యాన్ని వేడదీశాడు. చివరి 10 ఓవర్లో నబీ జద్రాన్ 55 బంతుల్లో 111 పరుగులు జోడించడంతో ఆఫ్ఘన్ స్కోరు 300 మార్కు దాటింది.